అంబానీల పెళ్లి పిలుపు ఏ నోట చూసినా ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా మీడియాలోనైనా ప్రపంచమంతా చర్చించుకుంటున్న ఒక ఈవెంట్. 6 నెలలుగా సాగుతున్నటువంటి వివాహ వైభవం. సో ఈ వైభవానికి దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టారని అంచనా. చాలామంది దీన్ని తమ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటే సంపదను ప్రదర్శించుకోవడం, డబ్బులున్నాయి కదా అని అడ్డగోలుగా పెళ్ళిళ్ళ పేరిట తగిలేయడము, ఇదొక అనవసరపు విలాసవంతమైన సంస్కృతి అంటూ విమర్శలు చేసేవారు ఉన్నారు. కానీ వితౌట్ ఎనీ రీజన్ అంబానీలు ఈ పని చేస్తున్నారా? సో ఈ పెళ్లి పిలుపులో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని ఈ వీడియోలో మీ ముందు ఆవిష్కరించదలుచుకున్నాను. అదే బ్రాండ్ ప్రమోషన్. ఆధునిక ఎకానమీ, మార్కెట్ ఎకానమీలో నిరంతరం తమ కన్జ్యూమర్స్ను అట్రాక్ట్ చేయడానికి, తమ వినియోగదారుల్లో తమ ప్రొడక్ట్లు, తమ సర్వీసెస్కు సంబంధించిన బ్రాండ్ను బిల్డ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కంపెనీలు 100 కోట్లు ఖర్చు పెడుతూనే ఉంటాయి. చాలా చిన్న ఉదాహరణ, మీరు టీవీ పెడితే మహేష్ బాబు వచ్చి ఒక మసాలా బ్రాండ్ ప్రమోట్ చేస్తాడు, ఇంకో యాక్టర్ వచ్చి ఇంకో ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు, ఒక క్రికెటర్ ధోని వచ్చి ఇంకో ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు. మనకు తెలియదా నిజంగా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నారో లేదో మనకు తెలియదు. కానీ మనం అభిమానించే క్రికెటర్లు, మనం అభిమానించే సినీ నటులు ఆ బ్రాండ్ను ఓన్ చేసుకుంటున్నారు, ప్రమోట్ చేసుకున్నారంటే మనం ఆ బ్రాండ్ పట్ల అట్రాక్ట్ అవుతాం. ఈ బ్రాండ్ ప్రమోషన్కు 100 కోట్లు ఖర్చు పెడుతుంటారు. మామూలుగా కాదు, పెద్ద పెద్ద బ్రాండ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో బ్రాండ్ ప్రమోషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వెరీ బిగ్ అడ్వర్టైజింగ్ ఎక్సర్సైజ్. ఒకప్పట్లాగా అడ్వర్టైజింగ్ అంటే ఓ చిన్న వ్యాపార ప్రకటన కాదు. ఇవాళ నిరంతరం వినియోగదారుల మెదళ్ళలో ఒక ఇమేజ్, ఈ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ కావాలి, వాళ్ళ పెదాలపైన ఈ బ్రాండ్ నాట్యం చేయాలని కోరుకుంటారు కంపెనీస్. ఇందుకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతూనే ఉంటారు. సెలబ్రిటీ ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. మీరు ఒక సినిమా బ్రాండ్ ప్రమోషన్ చూడండి, మొత్తం ఆ సినిమా టీం అంతా వచ్చి ఆ సినిమా సంబంధించిన ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. అనేక దేశాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఒక ఆస్కార్ అవార్డు రావాలంటే కూడా పెద్ద ఎత్తున బ్రాండ్ ప్రమోషన్ పైన ఖర్చు పెట్టాలి. లేనిది ఆస్కార్ అవార్డు కూడా దగ్గరికి కూడా పోవు. సో అందువల్ల ఆ మోడర్న్ మార్కెటింగ్ ప్రపంచమే బ్రాండ్ల చుట్టూ, బ్రాండ్ ప్రమోషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అయితే పర్సనే ఒక బ్రాండ్గా మారిపోయారు. సో ఇలా చాలా బ్రాండ్లు మన నిత్య జీవితంలో భాగమవుతాయి. నేను ఉదాహరణ కూడా చెప్పాను. ఇవాళ మనకు డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ అని అనుకుంటాం. సర్ఫ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ కంపెనీ. డిటర్జెంట్ పౌడర్లో చాలా చాలా వచ్చాయి, అయినా కూడా సర్ఫ్ పౌడర్, ప్రతిదాన్ని సర్ఫ్ అంటారు. అలాగే డాల్డా మొదట్లో వచ్చిన వనస్పతి, ఇవాళ తుషార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ డాల్డానైనా మీరు ఏ వనస్పతినైనా డాల్డా అంటారు. మీరు జిరాక్స్, అదొక బ్రాండ్, అది ప్రొడక్ట్ కాదు, అదొక బ్రాండ్. కానీ ఏ కంపెనీ జిరాక్స్ మిషన్ పైన జిరాక్స్ తీయాలన్నా జిరాక్స్ తీసివ్వండి అంటారు. జిరాక్స్ అనేది ఒక ప్రొడక్ట్గా సర్వీస్గా మారిపోయింది. జిరాక్స్ అనేది ఒక కంపెనీ. ఇలా మనకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. మన నిత్య జీవితంలో ఆ బ్రాండ్ అనేది ఆ ప్రొడక్ట్తో, ఆ సర్వీస్తో ఆ స్థాయిలో ఐడెంటిఫై ఉంటుంది. ఇవాళ రిలయన్స్ ఎంత పెద్ద బ్రాండ్ మనందరికీ తెలుసు. అంబానీల తన తండ్రి ధీరుభాయ్ అంబానీ సమయంలో ఒక పెట్రోకెమికల్ కంపెనీగా మొదలు కావచ్చు. ఇవాళ జామ్నగర్ గుజరాత్లో ఉన్న అంబానీల రిఫైనరీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రిఫైనరీస్. ముఖేష్ అంబానీ ప్రపంచంలో 9th రిచెస్ట్ పర్సన్, ఆసియా ఖండంలో ది రిచెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు ఫోర్బ్స్. ప్రపంచ సంపన్నుల, ప్రపంచ కుబేరుల జాబితాలో ఫోర్బ్స్ ఇచ్చేటువంటి జాబితా వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్. దాంట్లో ముఖేష్ అంబానీ గ్లోబల్ 9th రిచెస్ట్ పర్సన్. కేవలం సంపద ఉన్నవాడే కాదు, ఆయన ఇండియన్ ఎకానమీతో, గ్లోబల్ ఎకానమీతో చాలా ఇంట్రికేట్ రిలేషన్షిప్, చాలా సన్నిహిత సంబంధం ఉన్నవాడు. మీరు ఇలా ఒక వాచ్ ఏది పెట్టుకోవాలన్నా రిలయన్స్ను బ్రాండ్ మీకు గుర్తొస్తుంది. మీరు ఏదైనా షో చూడాలనుకుంటే అది రిలయన్స్ గుర్తొస్తుంది. మీరు మీడియాలోను, ఎంటర్టైన్మెంట్లోను, టెక్నాలజీ, మార్కెటింగ్, వ్యాపార బిజినెసెస్, ఇలా అన్నిట్లో కూడా మీకు అంబానీల సంతకం లేని
ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇండియాలో రోజు రోజుకు కష్టమైపోతున్నాయి. అంతటి పర్వేసివ్ ఇన్ఫ్లుయెన్స్ మన కన్జ్యూమర్స్ పైన చూపెడుతున్నటువంటి ఒక బ్రాండ్ రిలయన్స్ బ్రాండ్. అది అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది కూడా. ధీరుభాయ్ అంబానీ టైంలోనే భారతదేశానికి స్టాక్ మార్కెట్ను ఇంట్రడ్యూస్ చేసి కోట్లాది రిటైల్ ఇన్వెస్టర్లకు భారీగా సంపద సమకూర్చింది కూడా రిలయన్స్ బ్రాండ్. ఆ తర్వాత మీరు టెలికాం రెవల్యూషన్లో చాలా చౌకగా డేటాను ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ మీకు వాట్సాప్ జియో మార్ట్ కాంబినేషన్, రిలయన్స్ డిస్నీ కాంబినేషన్, మెటా రిలయన్స్ కాంబినేషన్, రిలయన్స్లో గూగుల్ వాళ్ళ పెట్టుబడులు. ఇవాళ కేవలం ఒక ఇండియన్ కంపెనీగానే రిలయన్స్ లేదు, ఇది ప్రపంచవ్యాప్త కంపెనీగా ఎమర్జ్ అవుతోంది. బహుశా ఇండియన్ మల్టీనేషనల్గా ఒక బలమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్న కంపెనీ ఇది. సో రిలయన్స్ అంబిషన్స్ కేవలం ఇండియాకే పరిమితం కాదు. రిలయన్స్ ఇవాళ గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అవుతున్నది. సో గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అవుతున్నది, అందుకే అనేక టాప్ గ్లోబల్ కంపెనీస్తో ఇవాళ లింక్ అవుతున్నాయి. మీకు మా మెటా, గూగుల్, అలాగే డిస్నీ ఇలాంటి వాటితో లింకప్ అవుతున్నది రిలయన్స్. ఇలాంటి సమయంలో ఒక పెద్ద బ్రాండ్ ప్రమోషన్కి ఈ వెడ్డింగ్ ఉపయోగించబడుతుంది. 5,000 కోట్లు నిజంగా ఆ లెక్కలు ఆలోచిస్తే పెద్ద అమౌంట్ కాదు. ఎందుకంటే ఇవాళ పరిస్థితి చూడండి, మీరు స్క్రీన్ పైన చూడండి, నేను చూపెడుతున్నాను. ప్రపంచ మీడియాలో ఎక్కడ చూసినా అంబానీల వెడ్డింగే కనబడుతుంది. మీరు స్క్రీన్ పైన చూడండి, ఒక్కటి కాదు రెండు కాదు. మీరు వరల్డ్స్ టాప్ మోస్ట్ మీడియా, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, BBC, CNN, మీరు ది ఇండిపెండెంట్, ద గార్డియన్, ABC, మీరు నేమ్ ఎనీ గ్లోబల్ మీడియా, ఇలా అంబానీల ఇంట్లో జరుగుతున్న పెళ్ళిని కవర్ చేయని ప్రపంచ మీడియా సంస్థ లేదు. టైమ్ మ్యాగజైన్ ఒకటి కాదు రెండు కాదు. సో సోషల్ మీడియాలో అనూహ్యమైన రీతిలో 100 కోట్ల మంది వాళ్ళ రిలయన్స్ గురించి, అంబానీల గురించి చర్చించుకుంటున్నారు. ఒక బ్రాండ్కి ఇంతకన్నా కావాల్సిన మైలేజ్ ఏమైనా ఉంటుందా? అసలు ఈ 5,000 కోట్లు పెట్టిన ఖర్చుకు వచ్చిన బ్రాండ్ వాల్యూకు మీరు కంపేర్ చేయండి, చాలా తక్కువ మనీ. చాలామందికి 5,000 కోట్లు పెళ్ళిపైన తగిలేశారని తిట్టే వాళ్ళు ఉన్నారు. కానీ 5,000 కోట్లతో వచ్చిన ప్రపంచవ్యాపిత బ్రాండ్ వాల్యూ ఎంత అని ఆలోచిస్తే చాలా చీప్లో అంబానీ ఈ బ్రాండ్ వాల్యూ పొందాడని చెప్పచ్చు. దాంతోపాటు వరల్డ్లో ఉన్న టాప్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఒకటే కాదు, మీకు పాప్ స్టార్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్ ఛార్జ్ చేసే పాప్ స్టార్స్, రియానా కావచ్చు, లేకుంటే మీకు జస్టిన్ బీబర్ కావచ్చు, కార్డేషియన్ సిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మీకు వీళ్ళంతా ప్రపంచంలో మామూలు పాపులారిటీ ఉన్న వాళ్ళకి కాదు. బ్రిటిష్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్, మీకు బోరిస్ జాన్సన్ లాంటి వాళ్ళు, ప్రపంచ టెక్ దిగ్గజాలైన మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, ఇలా నేమ్ ఎనీ వన్ ఇన్ ద గ్లోబల్ మీడియా కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇలాంటి ప్రఖ్యాత వాళ్ళంతా వచ్చారు. ఇక ఇండియాకైతే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రాజకీయ నాయకులు, క్రికెట్ ప్రపంచం, బాలీవుడ్ ప్రపంచం, బిజినెస్ ప్రపంచం అంతటా కూడా అంబానీల పెళ్ళిళ్ళలో కనబడుతున్నారు. ఇలా మీకు ఇండికేషన్, ఆర్ యు ఎ సెలబ్రిటీ అంటే డిడ్ యు గెట్ అన్ ఇన్వైట్ టు అంబానీ వెడ్డింగ్ అని ఇవాళ చర్చ. సో నీవు సెలబ్రిటీ అవునా కాదా అనటానికి ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే అంబానీల వెడ్డింగ్కు పెళ్ళి పిలుపు వచ్చిందా లేదా. పెళ్ళి పిలుపు వస్తే నువ్వు సెలబ్రిటీ, లేకపోతే సెలబ్రిటీ కాదు. ఆ స్థాయికి ప్రపంచం మారిపోయింది. గత కొన్ని రోజులుగా 6 నెలలుగా, మామూలు విషయం కాదు, టైం పీరియడ్ చూడండి. ఒక బ్రాండ్కు ప్రమోషను కొద్దిసేపు ఉంటుంది. ఒక బ్రాండ్ ఈవెంట్ నువ్వు కండక్ట్ చేస్తామనుకోండి, ఆ ఈవెంట్ జరిగే ముందు రోజు, ఈవెంట్ జరిగాక ఆ తర్వాత ఒకరోజు చర్చించుకుంటారు. కానీ ఇవాళ రిలయన్స్ బ్రాండ్, అంబానీల బ్రాండ్ గురించి 6 నెలలుగా చర్చ పెట్టుకుంటున్నారు. దాదాపు మార్చిలో అనుకుంటా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ స్టార్ట్ అయింది, అంత ముందు నుంచి మొదలైంది. కొన్ని నెలల పాటు ప్రపంచమంతటా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ 100 కోట్ల మంది ప్రజలంతా అంబానీ 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 అని చర్చించుకుంటుంటే ఇక అంతకన్నా పబ్లిసిటీ ఇంకోటి ఏమంటుందా? ఇప్పుడు మీరు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆలోచించండి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం, ఇదొక్కటి బ్రాండ్ బిల్డింగ్. నేను చెప్పినది ఒక 100 కోట్ల కన్జ్యూమర్స్ మనసుల్లో
ప్రపంచవ్యాపితంగా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు ఈ వెడ్డింగ్ ద్వారా బ్రాండ్ రిలయన్స్ పేరిట. దాంతోపాటు ప్రపంచ బిజినెసెస్కు ఏం మెసేజ్ ఇచ్చారు, గ్లోబల్ బిజినెసెస్కి ఏమని మెసేజ్ ఇచ్చారు? ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా. చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్, ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ ద గ్లోబల్ బిజినెసెస్. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు భారతదేశం ఒక పెద్ద మార్కెట్. సో భారతీయ మార్కెట్, భారతదేశ వ్యాపారం గురించి ఆలోచిస్తే ఇవాళ గ్లోబల్ బిజినెసెస్కు ముందుగా గుర్తు రావాల్సింది అంబానీ. ఆ రకంగా ఈ వెడ్డింగ్ ఉపయోగపడ్డది. మీరు గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ మీడియా, గ్లోబల్ బిజినెస్, గ్లోబల్ టెక్నాలజీస్కు సంబంధించిన ప్రఖ్యాత వాళ్ళందరూ వచ్చారంటే దీని క్లౌట్ అండ్ పవర్ ఆఫ్ అంబానీస్ ఏ మేరకు ఎగ్జిబిట్ అయిందో మీరు చూడండి. ఇది ఎంత ప్రధానమైంది. ఒక బిజినెస్కు వాల్యూ వచ్చేది, బిజినెస్కు పనులు కావాల్సింది, డిమాండ్ వచ్చేది ఏంటంటే వాటి క్లౌట్ అండ్ పవర్ చూసి. అందువల్ల ఈ వెడ్డింగ్కు వచ్చిన ఊజ్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్, మీడియా అండ్ బిజినెస్, ఇండియా పాలిటిక్స్, మీడియా అండ్ బిజినెస్, ఈ సెలబ్రిటీలంతా రావడం ద్వారా రిలయన్స్ అంబానీల క్లౌట్ అండ్ పవర్ చాలా ఎఫెక్టివ్గా డెమాన్స్ట్రేట్ అయింది. సో ఒక రకంగా ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, స్ట్రాటజిక్ పొజిషన్, ఒక వ్యూహాత్మకమైన పొజిషన్లోకి రిలయన్స్ను మరింత స్ట్రెంథన్ చేయడానికి ఈ అంబానీల వెడ్డింగ్ ఉపయోగపడ్డది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే అంబానీలకు ఉన్న వైడెస్ట్ రీచ్. ఎందుకంటే ఒక బిజినెస్ టైకూన్ అయినా రాజకీయ రంగంలో కనెక్టివిటీ చూడండి, సినిమా రంగంలో కనెక్టివిటీ చూడండి, క్రికెట్ రంగంలో కనెక్టివిటీ చూడండి, మీడియా రంగంలో కనెక్టివిటీ చూడండి, టెక్నాలజీ రంగంలో కనెక్టివిటీ చూడండి. ఇండియా కాదు, ప్రపంచం. సో ఈ రకమైన ఇమేజ్ కాస్త చాలా వాల్యూను పెంచుతుంది, బ్రాండ్ ఈక్విటీని పెంచుతుంది. అందువల్ల ఈ వెడ్డింగ్ అనేది కేవలం ఒక సంపద ప్రదర్శన మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఏ వెరీ క్లెవర్ ఎక్సర్సైజ్, వెరీ ఇంటెలిజెంట్ ఎక్సర్సైజ్ ఇన్ బ్రాండ్ బిల్డింగ్ అండ్ బ్రాండ్ ప్రమోషన్. రిలయన్స్ ఒక ఇండియన్ మార్కెట్ దాటి ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎవాల్వ్ అవుతున్న సమయంలో ఇండియాలో కూడా రోజుకో కొత్త రంగంలోకి ఎంటర్ అవుతున్న సమయం. ఇప్పుడు తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా తన ప్రజెన్స్ చూపబోతోంది రిలయన్స్. అలా రిలయన్స్ యొక్క వైడెస్ట్ కన్జ్యూమర్ క్లాస్ను, అంటే భారతదేశంలో పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ ఎమర్జ్ అవుతోంది. ఇవాళ మిడిల్ క్లాస్ అంతటా కూడా భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఇంట్లో పెళ్లి వీడియోలైనా ఇంత చూశారో లేదో తెలియదు, తమ ఇంట్లో పెళ్లి ఫోటోలైనా ఇంత ఆసక్తిగా గమనించారో లేదో తెలియదు, తమ ఇళ్లల్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి ఇంత చర్చించుకున్నారో తెలియదు. కానీ అంబానీల ఇంట్లో పెళ్లి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. సో ఇది రిలయన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కు ఒక మ్యాసివ్ బూస్ట్నిస్తుంది. అందువల్ల ఈ పెళ్లిపైన పెట్టిన ప్రతి పైసా ఖర్చు కూడా రిలయన్స్ బ్రాండ్ను ఒక గ్లోబల్ స్టేజ్లో ఒక బలంగా ప్రదర్శించడానికి, ఇండియన్ కన్జ్యూమర్స్లో ఒక బలమైన ముద్ర వేయడానికి ఉపయోగపడిన దానిలో ఎలాంటి సందేహము లేదు.